నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారు? చల్ల బూరెలు చేస్తానమ్మా, హాట్. ఓకే, చల్ల బూరెలు. చల్ల బూరెలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దానికి కావాల్సినవి ఏంటంటే మినప్పప్పు, బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పుల్ల పెరుగు, ఇంగువ, కారం. బామ్మ, దీనికి కంపల్సరీ పుల్లటి పెరిగే తీసుకోవాలి. పుల్ల పెరుగు అయితేనే బాగా గుల్లగా వస్తాయమ్మా, లేదు అంటే గట్టిగా వస్తాయి, బాగుండదు. ఓకే, అందుకని పుల్ల పెరుగుతో చేస్తాం. మినప్పప్పు 1 గ్లాసు, 3 గ్లాసులు బియ్యం కలిపి మరపట్టించుకున్న పిండితో చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం బామ్మ? సర్వింగ్ బౌల్లో తీసుకున్నామా, సర్వింగ్ బౌల్ తీసుకుని ఇవన్నీ ఈ బౌల్ తీసుకోవాలా? బౌల్ తీసుకోమా. ఓకే, ఇందులో ఈ పిండి, బియ్యం పిండి, మినపప్పు పిండి. నెక్స్ట్ ఈ పచ్చిమిరపి పేస్ట్, కొద్దిగా ఎక్కువ కారం కాకుండా. నెక్స్ట్ ఉప్పు, ఓకే, స్పూన్ ఏమో తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం కారం, కలర్ కోసం, ఎక్కువ కారం కాకుండా. ఓకే, దీన్ని కొంచెం పెరుగు, కొంచెం వాటర్ కలిపి కలుపుకుందాం. ఓకే, ఇలా కలిపి ఇప్పుడు మూకుట్లో నూనె పోసి స్టవ్ వెలిగించమ్మా. స్టవ్ వెలిగించిన? అవునమ్మా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలా? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఇవి డీప్ ఫ్రై చేస్తాం. ఓకే బామ్మ. నూనె వేడెక్కినాక వెయిట్ చేయాలి. ఓకే, నూనె వేడే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇలా కలుపుకోవాలా బామ్మ? ఇలా కలుపుకోవాలమ్మా. దీంట్లో ఇంగు కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే, ఇంగువ పొడి చేసుకొని వేయాలి. పొడి చేసుకుని వేయాలి. ఓకే, ఇది 2 అవర్స్ వెయిట్ చేయక్కర్లేదమ్మా, నేను ఆల్రెడీ కలిపి తెచ్చాను ఇంట్లో. ఓకే బామ్మ, దీంతో వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడమ్మా, నూనె వేడెక్కింది. ఓకే, ఇదిగో వేస్తున్నాను. బామ్మ, నీకు తెలిసిన ఒక చిట్కా చెప్పవా? చిట్కా చెప్తానమ్మా. కందిపప్పు ఉడక పెట్టుకుంటాం కదమ్మా, అది ఒక్కొక్కసారి ఉడకకుండా బద్దలుగా ఉండిపోతుంది కదా. అలాంటప్పుడు కొంచెం వంట సోడా 1 పిసరు వేసుకొని ఉడక పెట్టుకుంటే బాగా మెత్తగా వస్తుంది. ఓకే బామ్మ. గరిటె ఇవ్వమ్మా. ఈ గరిట? అవునమ్మా. ఓకే, ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయమ్మా. ఇవి బాగా వేగిపోయి. ఓకే బామ్మ. బౌల్ అందుకుంటే తీసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? నేను చల్ల బూరెలు అనగానే మామూలుగా ఇలా బూరెలు చేసి పెరుగులో అలా వేస్తారేమో అనుకున్నాను. దీంట్లోనే పెరుగు యాడ్ చేసాం కదా. అదే. వేడి వేడి చల్లటి బూరెలు రెడీ అయిపోయాయి కదా బామ్మ? టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి. ఓకే, చల్ల బూరెలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చల్ల బూరెలు కావలసిన పదార్థాలు: పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఇంగువ, కారం, మినపప్పు, బియ్యం కలిపిన పిండి. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మినపప్పు, బియ్యం కలిపిన పిండి, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, కారం, పెరుగు, కొద్దిగా నీళ్లు, ఇంగువ వేసి బాగా కలిపి 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దలో నుండి చిన్న ముద్దను తీసుకొని చిన్న చిన్న బూరెల్లా చేసుకొని వేడి అయిన నూనెలో వేసి వేగించాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చల్ల బూరెలు రెడీ.